నిన్నటి నుంచి ఎవరా డీజీపీ అని ఎదురు చూస్తున్న ఆ ఉత్కంఠకైతే తెరబడింది. ఏదైతే ప్రస్తుతం ఇప్పటి వరకు డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఎన్నికల కమిషన్ వేటు వేసిందో ఆ స్థానంలో డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా అనే ఒక ఐపీఎస్ అధికారిని అయితే నియమించడం జరిగింది. ఈయన 1992కి చెందినటువంటి ఐపీఎస్ బ్యాచ్ అధికారిగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తాను రాష్ట్ర డీజీపీగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు ఛార్జ్ కూడా తీసుకోవాలని చెప్పి ఆ ఆదేశాల్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక మనకు తెలుసు, ఇప్పటికే డీజీపీగా ఉన్నటువంటి ఆ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఆ వేటు వేసిన తరువాత ఆ స్థానంలో కొత్త డీజీపీ నియామకం కోసం చాలామంది అయితే రేసులో ఉన్నట్టుగా కనపడ్డారు. అయితే ముగ్గురి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘం పంపాలని సూచించడం జరిగింది. ఆ ప్యానల్ అంటే ముగ్గురు పేర్లతో కూడిన ఒక ప్యానల్ని సెలెక్ట్ చేసి ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపితే దాంట్లో ఒక పేరుని అయితే తీసుకోవడం జరుగుతుంది. దాంట్లోనే హరీష్ కుమార్ గుప్తాతో పాటు ద్వారకా తిరుమలరావు ఎవరైతే ఆర్టీసీ ఎండీ ఉన్నాడో ఆయనతో పాటు మరొక పేరును కూడా అయితే ఆ పరిశీలనకు అయితే పంపడం జరిగింది. మూడింటిని పరిశీలించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తానైతే ప్రిఫర్ చేస్తూ మళ్ళీ తిరిగి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అయితే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆల్రెడీ చీఫ్ సెక్రటరీకి కూడా డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా అయితే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎట్టకేలకు వైసీపీకి వంత పాడినటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద వేటు వేసి కొత్త డీజీపీ తీసుకొచ్చారు. గతంలో ఈయన ఆ రైల్వే విభాగంలో కూడా డీజీపీగా పనిచేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి బదిలీ అయ్యి హోమ్ డిపార్ట్మెంట్కి అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి అందులోనే విధులు నిర్వర్తిస్తున్నటువంటి హరీష్ కుమార్ గుప్తాను ప్రస్తుతం ఆ డీజీపీగా అయితే నియమించడం జరిగింది. అయితే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత కొనసాగిస్తారా లేదా అనేది తర్వాత విషయం. బట్ ఎన్నికల వరకు కూడా ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవానికి ఆ నిజాయితీ పరుడుగానో ముక్కుసూటు మనిషిగా పేరున్నటువంటి హరీష్ కుమార్ గుప్తా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పక్కలో బళ్ళెంలా మారబోతున్నారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే రాజకీయ ఒత్తిడులకు తలొక్కకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా. గతంలో కూడా అనేక డిపార్ట్మెంట్లో పనిచేయడం, అనేక జిల్లాల్లో పనిచేయడం అని కలిసి వచ్చే అంశం. ఇదే సమయంలో ఇప్పటి వరకు వివాదరహితుడు, ఈయనపై ఒక్క వివాదం కూడా ఇప్పటి వరకు తన కెరీర్లోనే లేదు. అంటే ఏ స్థాయిలో నిబద్ధతతో పనిచేస్తున్నారో మనం చూడొచ్చు. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ముఖ్యంగా నియమ నిబంధనల ప్రకారం రూల్స్ను ఫాలో అయ్యే వ్యక్తిగా పేరున్నటువంటి హరీష్ కుమార్ గుప్తాని ఈరోజు ఎన్నికల సంఘం సెలెక్ట్ చేయడానికి కూడా ప్రధాన కారణం అదే. ఎందుకంటే తన కెరీర్లో ఎక్కడా కూడా ఒక రిమార్కు కూడా లేదు. పార్టీలకు అనుకూలంగా కానీ లేదా వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించినట్టు కానీ లేదా రాజకీయ ఒత్తిడులకు తలొగ్గినట్టు కానీ ఇప్పటివరకు తన కెరీర్లో ఎక్కడా కూడా మచ్చ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఇలాంటి వ్యక్తి అయితేనే సమర్థవంతంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించగలడనే ఒక అంచనాకు వచ్చి ప్రస్తుతానికైతే హరీష్ కుమార్ గుప్తానైతే ఆ డీజీపీకి అయితే నియమించడం జరిగింది. సో ఆయనే ఇప్పుడు మనం చూసే ఈయనే హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుత ఆ డీజీపీగా ఉన్నారు. వాస్తవానికి హోంశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ఈయన పేరు ఇప్పటివరకు కూడా ఎవరు ఊహించలా, అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. అయితే సీనియారిటీ ప్రకారం ఎన్నికల కమిషన్కు పేర్లు పంపిన నేపథ్యంలో వాళ్ళ ట్రాక్ రికార్డు మొత్తం కూడా పరిశీలించి ప్రస్తుతం ఈయనైతే డీజీపీగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్డర్స్ కూడా వచ్చాయి, ఒకసారి చూద్దాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ నుంచి చూడవచ్చు మనం. అక్కడి నుంచి వచ్చాయి టు ది సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని చెప్పి రావడం జరిగింది. ఐ ఆమ్ డైరెక్టెడ్ టు రిఫర్ టు యువర్ లెటర్ నెంబర్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు, డేట్ కూడా ఇచ్చారు. ఆన్ ది సబ్జెక్ట్ cited above and to inform that the commission has acceded to the posting of Sri Harish Kumar Gupta IPS 1992 batch as DGP Andhra Pradesh. This officer will be take charge immediately and a complaints report to submit the commission by 5 PM. అంటే సాయంత్రం 5 గంటలలోపు హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ చేసినట్టుగా మాకు కూడా ఇన్ఫర్మేషన్ పంపాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అయితే స్పష్టమైన ఆదేశాలను అయితే మన చీఫ్ సెక్రటరీ ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నారో ఆయనకైతే ఇవ్వడం
జరిగింది. సో మొత్తంగా ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకైతే తెరబడింది. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకు దూరంగా ఉండి వివాదరహితుడిగా పేరున్నటువంటి హరీష్ కుమార్ గుప్తా ఇప్పుడు డీజీపీగా నియమించబడటం అనేది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో పోలీసు వ్యవస్థ అత్యంత కీలకమైనది కాబట్టి తనకు అనుకూలంగా ఉన్న వారిని డీజీపీగా పెట్టుకుంటే ఎన్నికల్లో అక్రమాలు జరిగినప్పటికీ కూడా కప్పిపోవచ్చు, వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ అక్రమాలకు పాల్పడవచ్చు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. బట్ వాటన్నిటినీ కూడా ఆ ఎలక్షన్ కమిషన్ చెల్లాచెదురు చేస్తూ అంటే జగన్మోహన్ రెడ్డి ఆశలన్నింటినీ కూడా కకావికలం చేస్తూ ఈరోజు ఒక స్ట్రిక్ట్ అయిన ఆఫీసర్ని డీజీపీగా నియమించడం అనేది ఖచ్చితంగా శుభపరిణామం. ఎలక్షన్ కమిషన్ కూడా ఒక అంచనాకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పోలీసు వ్యవస్థ తీరు చూసిన తర్వాత ఒక సమర్థవంతమైన డీజీపీ ఉంటే తప్ప వీళ్ళని కంట్రోల్ చేయడం సాధ్యపడదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కు ఉండే సిబ్బంది పరిమితమైన సిబ్బంది, అపరిమిత అధికారాలు ఉన్నప్పటికీ సిబ్బంది పరిమితంగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కంట్రోల్ చేసే వ్యక్తులు కీలకం. అంటే సిఎస్ కానీ డీజీపీ కానీ నిక్కచ్చిగా పనిచేస్తే ఆటోమేటిక్గా కింద వ్యవస్థ అంతా కూడా ఆటోమేటిక్గా సెటరేట్ అవుతుంది. ఈ ఉద్దేశంతోనే పోలీసు వ్యవస్థలో మనం చూసాం దాదాపుగా 10 మంది 11 మందిని ఇప్పటికే మార్చడం జరిగింది. అనంతపురం రేంజ్ డీఐజీని కూడా అమిరాజ్ని ఎవరినో కూడా మార్చినట్టుగా కొద్దిసేపటి క్రితం వార్తలు కూడా వచ్చాయి. సో మొత్తంగా రాష్ట్రంలో ఐపీఎస్ బదిలీలు నేటికి కూడా కొనసాగుతున్నాయి అనడానికి అనంతపురం డీఐజీని మార్చడం ఒక ఉదాహరణకైతే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు తీవ్ర ఉత్కంఠకు తెరదీసినటువంటి ఈ డీజీపీ పోస్ట్ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. 1992 బ్యాచ్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి అయినటువంటి హరీష్ కుమార్ గుప్తాని అయితే డీజీపీగా నియమించడం, ఈయన ఇప్పటి వరకు కూడా హోంశాఖలో కూడా కార్యదర్శిగా సమర్థవంతమైన విధులు నిర్వహించారని చెప్పవచ్చు ఒక రకంగా. ఎందుకంటే అందులో కూడా ఇప్పటివరకు ఎటువంటి వివాదాలు రాలేదు. వాస్తవానికి ఈయన పేరు చాలామందికి తెలియదు. ఇప్పటివరకు డీజీపీ లిస్టులో అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా హరీష్ కుమార్ గుప్తా పేరును మనం ఎక్కడా కూడా చూసిన పరిస్థితి లేదు. వాస్తవానికి ఇన్ని పబ్లిక్లో కూడా చూసిన పరిస్థితి చాలా తక్కువ. ఎందుకంటే ఆయన వివాదాలకు రహితంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఎప్పుడు మీడియాలో కానీ లేదా ఇతరులో కానీ ఎక్కడా కూడా కనపడే పరిస్థితి ఉండని నేపథ్యంలో ఈయన పేరు కూడా పెద్దగా తెలియదు. బట్ సిన్సియర్ అధికారిగా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఎముడుకు ముగుళ్లాగా ఉంటాడంటంలో సందేహం లేదు. ఎందుకంటే రాజకీయ ఒత్తిడికి ఈయన తలొగ్గే నైజం ఇది కాదు. అందులోనూ ఎన్నికల కూడా అమల్లో ఉన్న సమయంలో అసలు తొలగే పరిస్థితి ఉండదు. ఆయన ఎంతకాలం డీజీపీగా ఉంటారు, రేపు గవర్నమెంట్ మారే వరకు ఉంటారు కాబట్టి సరే ఆ తర్వాత కొనసాగిస్తారా లేదనేది ఇప్పుడు ఆ డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా పనితీరుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈయన నీతిగా నిజాయితీగా ఆ ఎలక్షన్ కన్నా సక్రమంగా నిర్వహించడానికి కన్నా కృషి చేసి వైసీపీ అరాచకాలను కానీ అడ్డుకోగలిగితే ఖచ్చితంగా రేపటి ప్రభుత్వం ఇలాంటి ఒక నిజాయితీపరుడు అధికారిని కొనసాగించే అధికారం కూడా ఉంటుంది. ఇప్పటివరకు మనం ఏబీ వెంకటేశ్వరరావు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఏదైతే ట్రిబ్యునల్లో ఆయన సస్పెన్షన్కి సంబంధించి హోల్డ్ ఉందో ఆ తీర్పు నేటికి రాకపోవటం, కానీ ఇదే రోజు డీజీపీని నియమించి రావాల్సడంతో ఈరోజు హరీష్ కుమార్ గుప్తానైతే డీజీపీగా నియమించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు హరీష్ కుమార్ రాకతో ఆ వైసీపీలో ఒక రకంగా వణుకు మొదలైంది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చేతులు ఆడని పరిస్థితి. ఇప్పటివరకు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చేసినటువంటి కార్యకలాపాలు ఏవి కూడా ఇక ముందు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే హరీష్ కుమార్ గుప్తా ఖచ్చితంగా నిక్కచ్చిగా సిన్సియర్గా డ్యూటీ చేసే వ్యక్తిగా పేరున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పక్కలో బళ్ళెంలో మాట్లాడటంలో ఎటువంటి సందేహం లేదు.